హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ 2024 సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ డౌట్ తీసుకుంటే ఇంకా సార్ ఈసారి క్వశ్చన్ పేపర్ 2024 కి మనకి అనంతపూర్ జేఎన్టీ నుంచి కదా ప్రిపేర్ అయ్యేది. సో పేపర్ చాలా ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? ఈజీగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అని క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుందా? క్వశ్చన్ పేపర్ అయితే అనంతపూర్ జేఎన్టీ నుంచి ప్రిపేర్ అవుతుంది 2024 తీసుకుంటే ఇంకా. సో ఇది పేపర్ ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? ఒకవేళ ఈజీ అంటే ఏంది, టఫ్ అంటే ఏంది? ఈజీగా ఉంటే అడ్వాంటేజ్ ఉందా, లేకపోతే టఫ్ ఉంటే అడ్వాంటేజ్ ఉందా? సో ఈ 3 క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సరే ఫస్ట్ తీసుకుంటే కనుక మనకి 2024 సంబంధించి చూసుకుంటే అనంతపూర్ జేఎన్టీనే మనకి క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, అది వెల్ అండ్ గుడ్. సరే దీనికి సంబంధించి చాలా మందికి ఉన్న డౌట్స్ ఏమంటాయి కనుక, సో ఈసారి పేపర్ ఈజీగా ఉంటుందండి సార్. ఈజీ అంటే మీనింగ్ ఏమి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ అంటే ఏంది, టఫ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, లేకపోతే ఒక 2 పర్సన్స్ ఉన్నారు, ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, స్టూడెంట్స్ ఇద్దరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్ కి థియరీ పార్ట్ ఈజీ ఉండొచ్చు, బి అనే పర్సన్ కి ప్రాబ్లమాటిక్స్ ఈజీగా ఉండొచ్చు. సో మన క్వశ్చన్ పేపర్ ఇస్తే కనుక ఇతనికి థియరీ ఈజీ, ఇతనికి ప్రాబ్లమాటిక్ ఈజీ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 50-50% లో క్వశ్చన్స్ ఇచ్చినాం అనుకోండి, అంటే 200 క్వశ్చన్స్ లో 50 ప్రాబ్లమాటిక్, 50 థియరీ ఇచ్చినాం అనుకోండి, అంటే ఇతనికి ఈజీ, అతనికి ఈజీ అనే మీనింగ్. సో అది కాదు పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈజీ అంటే మీనింగ్ ఏమంటే మీరు ఏదైతే చదువుకుంటారో ఆ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ లో వస్తే దాన్ని ఈజీ ఎగ్జామ్ అంటారు. మీరు చదువుకొని క్వశ్చన్స్ వస్తే దాన్ని మీరేమంటారు, టఫ్ ఎగ్జామ్ అంటారు. ఇది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో? స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే స్టూడెంట్ ఇలా డిసైడ్ చేసుకుంటారు. అంటే మీరు చదువుకునే క్వశ్చన్స్ అది ఇంపార్టెంట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఆ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, మీరు అది ఈజీ ఉంది పేపర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాలేదనుకోండి, పేపర్ చాలా టఫ్ ఉంది అంటారు. అర్థమైందా? ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈజీ పేపర్ కి, టఫ్ పేపర్ కి అది కాదు కాన్సెప్ట్. మరి ఏంది సార్ ఎగ్జాక్ట్ దాని డెఫినేషన్? స్టాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ క్వశ్చన్ అంటే ఏంది, టఫ్ క్వశ్చన్ అంటే ఏంది అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిలబస్ అనేది చెప్పింటాడు. మన టాపిక్స్ మనకి కవర్ అయ్యే టాపిక్స్, మనకి ఇచ్చిన టాపిక్స్. ఈ టాపిక్స్ లో నుంచి మనం ఏం చేసి ఉంటామంటే ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఇదంతా క్వశ్చన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో మనకి ఎక్కువ ఏం చేస్తాడంటే ఈ ఏదైతే డార్క్ పోర్షన్ ఉందో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తుంటాడు ప్రీవియస్ గా. సో అక్కడక్కడ అప్పుడప్పుడు దూరం దూరం అనే క్వశ్చన్స్ టచ్ చేస్తాడు. ఇంకొన్ని ఏరియాస్ లో ఇంకొన్నిసార్లు ఏం చేస్తాడంటే కొంచెం మార్జినల్ క్వశ్చన్స్, అంటే అవి ఎప్పుడు వచ్చింటావు, అంటే మన సిలబస్ లో కార్నర్లో ఏదో చిన్న టాపిక్ పైన క్వశ్చన్స్, ఆ టాపిక్స్ ఉంటే దానిపైన మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఉంటాడు. అర్థమైందా? ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే మన సిలబస్ కి రిలేట్ అయి ఉంటుంది, కొంచెం బయటికి పోయినట్లు అనిపిస్తుంది క్వశ్చన్స్. సో ఎప్పుడైతే మనం చదువుకున్న టాపిక్, మనం ప్రిపేర్ అయ్యే టాపిక్, మనం చెప్పుకున్న సిలబస్ కాకోకుండా కొంచెం బయటికి పోయి ఉంటాడో సిలబస్ బయటికి పోడు, దానికి లింక్ చేసుకుంటాడు, మన సిలబస్ లోనే ఉండేటట్లనే ప్లాన్ చేసుకుంటాడు. క్వశ్చన్ మాత్రం కొంచెం టఫ్ గా, అంటే బయటికి పోయేటట్లు ఇచ్చింటాడు. అర్థమవుతుంది పాయింట్? సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకంటే స్టాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేమనిపిస్తుంది అంటే మన సిలబస్ కి కొంచెం బయటికి పోయినాడు కాబట్టి ఈ టాపిక్ ఇది మనకి టఫ్ క్వశ్చన్. అర్థమవుతుందా పాయింట్? సో అప్పుడు మీరేం చేస్తారు తెలుసా, నెక్స్ట్ ఇయర్ అంటే 2025 లో వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఏదైతే మీ సిలబస్ ఉందో ఈ సిలబస్ ని ఇది బౌండరీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ బౌండరీని ఇలా తీసుకుపోయి ఇట్లా తీసుకొస్తారు. అదొక క్వశ్చనే చదువుకుంటారు అని దాని మీనింగ్, సింపుల్ చెప్పాలంటే. కానీ మనం ఏం చేయాలంటే కనుక ఎప్పుడైతే మనకి టాపిక్ కొంచెం పెరిగిందో ఎగ్జామ్ లో, నెక్స్ట్ ఎగ్జామ్ లో కొంచెం పెరిగిందో, అప్పుడు మనం ఏం చేయాలా, ఈ రౌండ్ అప్ అంటే మన ఏరియా ఆఫ్ సిలబస్ ని, మనం చదవాల్సిన టాపిక్స్ ని కూడా పెంచుకోవాలా, ఈ ఏరియాలో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం దూరం ఇచ్చిన 2026 లో అప్పుడు అవన్నీ చదువుకోవాలా. ఎందుకు మీకు ఇప్పుడు చెప్తానంటే మీరు ప్రీవియస్ లో అంటే 2023 పేపర్ కానీ 2022 పేపర్ కానీ చూసుకొని ఇవే చదువుకుంటూ పోతుంటారు ఎగ్జామ్ కి. ఇవి ఎగ్జామ్ లో వచ్చినాయి అనుకోండి ఈజీ అనుకుంటారు, రాకపోతే టఫ్ అనుకుంటారు. అర్థమైందా? సరే ఇప్పుడు అనంతపూర్ జేఎన్టీ తీసుకుంటే అది థియరీ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వచ్చు, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వచ్చు. యావరేజ్ కింద తీసుకుంటే థియరీ ఒక 60% ఇవ్వచ్చు, ప్రాబ్లమాటిక్ ఒక 40% ఇవ్వచ్చు. అంటే యావరేజ్ 50-50 కాకుండా కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఈజీ టఫ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీకు ఆల్రెడీ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ కాని దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా? సో మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏం అర్థం కావాలంటే క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఇస్తాడు అనేది మీకు అర్థం కావాలి. క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే కూడా ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఇచ్చే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కనుక మీరు చదువుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ పైన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత క్రిటికల్ అండర్స్టాండింగ్ పైన మీరు ఎంత వరకు అర్థం చేసుకున్నారు, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పైన, క్రిటికల్ అండర్స్టాండింగ్ పైన మీకు క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత అప్లికేషన్స్ పైన వస్తాయి, అంటే మీరు చదువుకున్న టాపిక్ కి సంబంధించి అప్లికేషన్ పైన వస్తాయి. తర్వాత క్రిటికల్ థింకింగ్ పైన మీరు ఆ క్వశ్చన్ ఎలా అనలైజ్ చేసి రాయగలుగుతారు అనే దానిపైన క్వశ్చన్స్ వస్తాయి. అంటే బేసిక్ కాన్సెప్ట్ పైన కొన్ని క్వశ్చన్స్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పైన కొన్ని క్వశ్చన్స్, అప్లికేషన్ పైన కొన్ని క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ పైన కొన్ని క్వశ్చన్స్. దీంట్లో ఏవి రిపీట్ అవుతాయి మీకంటే బేసిక్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్, అప్లికేషన్ పైన ఉండే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అంటే మన 200 క్వశ్చన్స్ లో మీకు ఒక 30 క్వశ్చన్స్ వరకు మాత్రమే మ్యాథ్స్ అంటే మ్యాక్సిమం వరకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
అర్థమైందా? సో, మీరు రిపీట్ అయిన క్వెషన్స్‌ని ఈజీ క్వెషన్స్ అనుకున్నారనుకోండి, మీరు తప్పు చేసినట్ల. అలా కాకోకుండా మీకున్న సిలబస్ కాకుండా బయట ఇస్తాడేమో సార్ అనుకుంటే, బయట క్వెషన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అవి ఎక్కడుంటాయి మీకి? క్రిటికల్ థింకింగ్ పైన క్వెషన్స్ ఇస్తాడు. మన సిలబస్సే కానీ కొంచెం బయటికి పోయినట్లు ఉంటుంది. అలాంటి క్వెషన్స్ ఎన్ని ఇస్తాడు? మీకు 20నో, 30నో ఇస్తాడనుకుందాం క్వెషన్స్. సో, ఇవి మీరు చదవకపోయినా, ఇవి దీనిపైన మీరు ఫోకస్ చేయకపోయినా, మీకు 180 క్వెషన్స్ మీకు రావాలా గదా! ఇది వదిలేసినా కూడా. మనకు 180 రావడం లేదు గదా! 150 ప్లస్ వచ్చినా మనకి టాప్ 10లో వచ్చేస్తాం మనం. కానీ మనకవి రావడం లేదు. అంటే దాని మీనింగ్ ఏమంటే, మీరు ఎక్కువ డెప్త్‌గా హ్యూజ్‌గా చదవాల్సిన పని లేదు. అట్లని చెప్పి ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ చదువుకొని పోయినా గూడా ఇబ్బందే. మీరేం చేయాలా? సిలబస్ కాపీ పెట్టుకొని, ఈ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్‌ని గూడా కవర్ చేయాలా. ప్రతి టాపిక్ అంటే ఫస్ట్ మీకు నేను చెప్పిన ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నారో, లేదా మీకు అర్థమైన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో, ఆ టాపిక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్స్‌ని ఫస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసేయండి. అన్నీ అంటే అన్నీ కంప్లీట్ చేయండి. సో, ఈ 10 డేస్‌లో మీరేం చేయాలా? టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయాలా. లాస్ట్ 2 డేస్‌లో ఓన్లీ రివిజన్ చేయాలా. అర్థమైందా? ఈ ప్యాటర్న్ మనం ఆల్రెడీ మీరు యెస్టర్‌డే వీడియో చూడకపోతే గనుక ఆ వీడియో చూడండి. మీరు ఎలా చదువుకోవాలనేది మీకు అర్థమైతుంది. సో, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? పేపర్ ఈజీగొస్తే టఫ్. ఈజీ అంటే రిపీటెడ్ క్వెషన్స్. రిపీటెడ్ క్వెషన్స్ 20, 30 మాక్సిమం అంతకంటే ఎక్కువొచ్చే ఛాన్సే లేదు. అర్థమవుతుందా? సో, ఒకవేళ వస్తే థియరీ ఎక్కువియొచ్చు. ప్రాబబిలిటీ తక్కువిచ్చి థియరీ ఎక్కువియొచ్చు. థియరీలో గూడా కన్‌ఫ్యూజ్ చేస్తే మిమ్మల్ని కాంపిటేటివ్ క్వెషన్స్, టఫ్ క్వెషన్స్ బౌండరీలో ఉండే క్వెషన్స్ ఇస్తే అవి గూడా మనకు టఫే గదా! అర్థమైతుందా? సో, మీరు పేపర్ ఈజీ ఉంటుందా? టఫ్ ఉంటుందా? అనేది పక్కన పెట్టేసేయండి. సిలబస్ ముందర పెట్టుకొని, సిలబస్ ప్రకారంగా మీరేవైతే సెలెక్టివ్ టాపిక్స్ అనుకున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. మీరు ఫిజిక్స్ తీసుకున్నారు. ఫిజిక్స్‌లో 1, 2, 3 ఎగ్జాంపుల్‌కి 5, 6 యూనిట్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అయిదామనుకున్నారు. ఈ టాపిక్స్‌ని బాగా ప్రిపేర్ కండి. ఫస్ట్ లెవెల్‌లో. తర్వాత ఏం చేయాలా? ప్రీవియస్ ఎలా ఇచ్చినాడు క్వెషన్స్ అవి చూడండి. గన్ షాట్ క్వెషన్స్ ఏమైనా ఉంటే చూడండి. మీతో మెట్లు ఉంటే దీనిపైన చూడండి. తర్వాత మీరు టెస్ట్ సీరీస్ గూడా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పిన 3 అవర్స్ ప్లాన్ చేసుకోండి ఎంపీసీకి ప్లస్ 1 అవర్ టెస్ట్ సీరీస్‌కి. కోర్ సబ్జెక్ట్స్‌కి 3 అవర్స్, టెస్ట్ సీరీస్‌కి 1 అవర్. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని, ప్లాన్ చేసుకొని చదువుకుంటే మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ కొట్టేస్తారు. సరేనా? ఈజీ వస్తుందా? టఫ్ వస్తుందా? ఎవరిస్తారు? ఎట్లిస్తారు? ఎక్కువ థియరీ ఇస్తాడా? ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఇస్తాడా? ఇవన్నీ మీకు అవసరం లేదు. అర్థమైందా? క్లియర్ కదా క్వెషన్? సరే ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మనకైతే కాన్సెప్ట్ అర్థమైంది. ఈ ప్యాటర్న్‌లో మనకు క్వెషన్స్ ఇస్తాడు. రిపీటెడ్ క్వెషన్స్ కొన్నే ఇస్తాడు. కానీ దానివల్ల మనకేమి యూజ్ ఉండదు. అర్థమైందా? సరే పేపర్ ఈజీ. ఈజీ పేపర్ అంటే ఏంది? ఆల్రెడీ మనకు సిలబస్‌లో ఉన్నాయి. ఎక్కువ డెన్సిటీ అంటే ఈ ఏరియాలో క్వెషన్స్ ఎక్కువొస్తాయని కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకు గన్ షాట్‌గా. ఆ ఏరియాస్ నుంచే ఎక్కువ క్వెషన్స్ ఇచ్చినాడనుకోండి. అంటే రిమైనింగ్ బౌండరీలో గాని, బయట గాని ఎక్కడికి పోలేదు. ఓన్లీ లోపల మనం ఏదైతే సిలబస్ ఉందో అది కూడా టార్గెట్ ఏరియా ఏదైతే ఉందో అదే ఏరియా నుంచి క్వెషన్ వస్తాంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకిదంతా కథ అర్థం కాదు. డైరెక్ట్ పాయింట్ చెప్పేసేయండి అని అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్‌లో అవి డైరెక్ట్ క్వెషన్ వాల్యూస్ నేర్చుకుంటారు. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లమే లేదు. వెక్టార్స్ తీసుకున్నారనుకోండి. వెక్టార్స్‌లో మనకేముంటుంది? స్కేలార్ అంటే ఏమి? వెక్టార్ అంటే ఏమి? టెన్సార్ అంటే ఏమి? సింగిల్ డైమెన్షన్ ఉంటే స్కేలార్ అంటాము. 2 డైమెన్షన్ ఉంటే వెక్టార్ అంటాము. 3 డైమెన్షన్ ఉంటే టెన్సార్ అంటాం. అర్థమైందా? సో, ఇది ఈ ఏరియా పైన, ఈ వెక్టార్స్ పైన మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా క్వెషన్ వస్తుంది. సో, దీన్ని ఎట్లైనా ట్విస్ట్ చేయొచ్చు. 3 3 డైమెన్షన్ ఈస్ కాల్డ్ యాస్ అంటాడు. సో, వెక్టార్ అయ్యుండొచ్చు. వెక్టార్ ఈస్ ఎ డాష్ 3 డైమెన్షన్ ఈ విధంగా ఉండొచ్చు. లేదా పారాలాగ్రామ్ లా పైన క్వెషన్ ఇయొచ్చు. రిజల్టెంట్ పైన ఇయొచ్చు. రిజల్యూషన్ పైన క్వెషన్ ఇయొచ్చు. ఎలా ఇయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫోర్సెస్ ఉన్నాయి. 2 ఫోర్సెస్ లైక్ ఫోర్సెస్ అయితే దాని రిజల్టెంట్ ఎలా ఉంటుంది? 2 ఫోర్సెస్ అన్‌లైక్ ఫోర్సెస్ అయితే దాని రిజల్టెంట్ ఎలా ఉంటుంది? 2 ఫోర్సెస్ పర్పెండిక్యులర్‌గా ఉంటే దాని రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ ఫోర్స్ మాక్సిమం ఉండాలంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే తీటా వాల్యూ ఎలాగుండాల్ల? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఫోర్సెస్ అప్లై చేసిన పీక్యూ అనే ఫోర్స్. రిజల్టెంట్ కూడా పీక్యూ అనే ఫోర్స్ ఈక్వల్ ఫోర్స్. పీక్యూ 2 ఫోర్సెస్ అప్లై చేసిన. ఇవి 2 కూడా ఈక్వల్ ఫోర్సెస్. సేమ్ రిజల్టెంట్ కూడా అదే వాల్యూ రావాలంటే వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాల్ల? అర్థమైందా? అంటే ఖచ్చితంగా ఇవే ఏరియాలోనే క్వెషన్ వచ్చినాయనుకోండి. అప్పుడు మనకవి ఈజీ క్వెషన్స్. డెప్త్ ఎక్కువ ఎళ్ళిపోయినా గూడా మనకి ఆ టాపిక్ అంతా మనం కవర్ చేసుంటాం కాబట్టి ఈజీ క్వెషన్. అలా కాకుండా బౌండరీ దాటి బయటికి పోతే అప్పుడు మనకు టఫ్ క్వెషన్ కావాలా. అర్థమైందా కాన్సెప్ట్? సరే ఈసారి మనం ఈజీ క్వెషన్సే ఇచ్చినాడు. ఐ మీన్ మనకేదైతే సిలబస్ ఇచ్చినాడో, మనం ఏదైతే ప్రిపేర్ అయినామో ఆ ఏరియాలోంచే క్వెషన్స్ వచ్చినాయి. కొంచెం టఫ్ క్వెషన్స్ వచ్చినాయి అంతే. కానీ మనం బాగా చదువుకుంటాం కాబట్టి మనం రాయొచ్చు. మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సరే ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏమంటే ఎక్ ఎక్కువ ఈజీ ఇస్తే క్వెషను మనకి అడ్వాంటేజ్ ఉందా? డిసడ్వాంటేజ్ ఉందా? ఇది మనకి చానా అంటే చానా ఇంపార్టెంట్. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్స్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఒక మోడరేట్‌గా ఉంది క్వెషన్ పేపర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము టాప్ 100 ర్యాంక్, లెస్ థాన్ 100 ర్యాంక్ మన టార్గెట్ కాబట్టి ఈ రేంజ్‌లో మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? సరే ప్రీవియస్ ఇయర్స్‌లో 2023 కావచ్చు, 22 కావచ్చు ఈ విధంగా. సో, జనరల్‌గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అంటే
మనం ఆల్రెడీ డివైడ్ చేసుకున్నాం. ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అంటే ఎవరు? మనం 3 ప్యాటర్న్‌గా డివైడ్ చేసుకున్నాం. 300 + 700 + 2000 ఏంది సార్ ఈ కాలిక్యులేషన్ మాకు అర్థం కాలే. సో, యావరేజ్ కింద మనకు ఎగ్జామ్ రాస్తే ఎంతమంది రాస్తారు? 3000 అనుకున్నాం. రఫ్ కాలిక్యులేషన్ కోసము 3000 అప్రాక్సిమేట్‌గా ఒక 1000 అటు ఇటు ఉండొచ్చు. ఓకేనా? సరే ఈ 3000లో ఆల్రెడీ సెకండ్ ఇయర్ నుంచి లేదంటే కోచింగ్ తీసుకోనో, కోర్స్ తీసుకోనో ఏదో ఒకటి తీసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు 300 మెంబర్స్ ఉంటారు. అర్థమైందా? తర్వాత అంటే రీసెంట్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ చూసో కొంచెం మోటివేట్ అయ్యి లేదా కొంచెం ర్యాంక్ తెచ్చుకుందామనే ఇంటెన్షన్‌తో ఈ మధ్య ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోళ్ళు ఒక 700 మెంబర్స్ ఉంటారు. సో, ఇంగ మనకున్న సప్లీల పైన ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేద్దాము. మనం ఈసెట్ కావాలంటే ఏదో ఒకటి రాసొద్దాము. మనకి ర్యాంక్ వస్తుంది. అంటే ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్‌లోనే సీట్ వస్తుంది. అక్కడ పోయి చదువుకుందాం లేబా! ఈడ చేసినదేముంది మనము? ఇక్కడ అదే చదివితే కదా! జనరల్‌గా అంటే మంచి కాలేజ్ కాకపోయినా గూడా మనం చదువుకోవాల్సిందే కదా! అని చెప్పేసి అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. మనకి స్కోరొస్తే, మంచి ర్యాంకొస్తే, దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయో తెలియక స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పాపము, ఈ ఫీజెస్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000, 3000 ఈ సెట్‌కి కోచింగ్‌కి ఫీజు డబ్బులు కట్టలేక ప్రాబ్లమ్ వల్లనో, లేదా వాళ్ళు ఎక్కడ ప్రిపేర్ అయిదామనే నెగ్లిజెన్సీ వల్లనో ఓవరాల్‌గా అయితే వీళ్ళు ఇది ప్రిపరేషన్‌ని పక్కన పెట్టేస్తారు. అది ఏదైనా కావచ్చు రీజన్. దాని గురించి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంటే రీజన్ అనుకుంటే మనం చాలా తక్కువ ప్రొవైడ్ చేశాం గదా! ఇప్పుడు 250 రూపీస్‌కి మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. టెస్ట్ సీరీస్ ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో, మీరు చదువుకొని ప్రిపేర్ కావచ్చు దాంట్లో. ఇంతకుముందు అదే కోర్స్ మనం ఎంత పెట్టాం? జస్ట్ 99 రూపీస్ పెట్టాం. అంతకుముందు అదే కోర్స్ ఎంత పెట్టాం? 9 రూపీస్ పెట్టినాం. అంతకంటే ముందు ఫ్రీ ఉండేది అదే కోర్సే. జస్ట్ ఈ ఇయర్‌లోనే ఈ 4 ప్యాటర్న్స్ వచ్చినాయి. ఎందుకు? మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలనే ఇంటెన్షన్‌తో యాడ్ చేసుకుంటూ పోతున్నాం. దాంట్లో సర్వీసెస్ యాడ్ చేస్తున్నాం. కొంచెం ప్రైస్ పెట్టినాం. సరే ఓవరాల్‌గా చూస్తే 250 రూపీసే కదా ప్రైస్ ఉన్నది. సో, మీకు 250 రూపీస్ పెట్టి జస్ట్ మీరు సపోర్ట్‌గా తీసుకున్నా కూడా యూజ్ ఉండేది. సరే ఓకే. అది మీ ఇష్టమేనండి. వీలుంటే తీసుకోండి. లేదంటే లేదు. దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే గనుక 300 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అంటే ఒక బిలో 100 ర్యాంక్స్ వరకు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యుంటారు. ఈ 300 మెంబర్స్‌లో సో 100-200 వరకు ఇక్కడ ర్యాంక్స్ ఎళ్ళిపోతాయి. సో రిమైనింగ్ 100 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యుంటారు. ఏదో ఒక రీజన్‌తో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ వల్లనో, నిన్న మనం డిస్కస్ చేసినట్లు ఏదో ఒక రీజన్‌తో జాయిన్ అయ్యుంటారు. తర్వాత దానిపైన ఇంట్రెస్ట్ లేక వదిలేసింటారు. సో 100-200 ర్యాంక్స్ మధ్యలో వరకు వీళ్ళకెళ్ళిపోతారు. రిమైనింగ్ ఈ 700 ఉంటారు కదా! వీళ్ళు కొంచెం మోటివేషన్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకుంటా, లేదంటే కొంచెం చిన్న చిన్న కోర్సెస్ తీసుకోనో, లేదంటే ఒక 4, 5 వీడియోస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. సారీ 4, 5 యూట్యూబ్ ఛానెల్స్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. అక్కడ కొన్ని క్వెషన్స్, అక్కడ కొన్ని క్వెషన్స్, అక్కడ కొన్ని క్వెషన్స్ చదువుకుంటా ఏదో పాపం వాళ్ళు ఆ అమౌంట్ సేవ్ చేసుకునేకి ఏదో ఒకటి కష్టపడి కొంచెం అటు ఇటుగా కొంచెం ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాస్తారు. సెకండ్ ప్యాటర్న్‌లో వీళ్ళుంటారు. అర్థమైందా? ఈ 2000 ఉంటారు కదా! ఈ 2000 ఏం ఎతుకుతారో తెలుసా? చీట్ కోడ్ అంట. అదేదో కొత్త కోడ్ అదేదో. మరి ఏందో అర్థం కాదు. C20 అంటే తెలుసు నాకు. మీ సీరీస్ అని చెప్పేసి. ఈ చీట్ కోడ్ అంటే ఏందో నాకు కూడా ఎక్కువ క్లియర్‌గా తెలీదు. ఇదంట. సో, దీనిపైన సెర్చ్ చేస్తారు. దీనిపైన కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని సో, వాళ్ళ దానికి సంబంధించిన వీడియోస్ ప్రిపేర్ చేసాలని చెప్పి ఏబీసీడీ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, ఈ ఆప్షన్స్‌లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, మనకున్న టోటల్ మార్క్స్‌ని 200 మార్క్స్ కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా అప్రాక్సిమేట్‌గా 40-60 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది కదా! సో, ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్నిటికి అదే ఆప్షన్ ఇచ్చుకుంటా పోండి. సో, మీకు 60-70 మార్క్స్ వస్తాయి. మీరు క్వాలిఫై అయిపోతారు. ఎగ్జాక్ట్‌గా క్వాలిఫై అవుతారు. దాంట్లో డౌటే లేదు. క్వాలిఫై అయిపోతారు. దాంట్లో డౌటే లేదు. ప్రాబ్లమ్ కాదు. క్వాలిఫికేషన్ కాదు కదా! మనకి ఇంపార్టెంట్. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్. జస్ట్ పాస్ అయ్యి బయటకొచ్చేది కాదు కదా! సో, ఇక్కడ మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది. మంచి కెరియర్ ఉంటుంది. మంచి జాబ్‌లో సెలెక్ట్ అయితారు. సో, మీ ఫ్యూచర్ అంతా బావుంటుంది. అది మన ఆప్షన్. జస్ట్ క్వాలిఫై కావడం కాదు. సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం. వీళ్ళ గురించి కూడా పక్కన పెట్టేద్దాం. సరే ఇప్పుడు జనరల్‌గా మన కాన్సెప్ట్ ఏమి? పేపర్ ఈజీ ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంది? టఫ్ ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంది? అది కదా మన క్వెషన్. పాయింట్‌కొద్దాం. ఇంతకుముందంతా ఏం జరిగింది? బాగా చదువుకున్నారు. అంటే ఎవరైతే ఫస్ట్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సెకండ్ కాదు, థర్డ్ కాదు. ఓకేనా? ఫస్ట్ కేటగిరీ. సో, నేను ఫస్ట్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు సెకండ్ మీరు బిలో ఉన్నారా? సిలో ఉన్నారా? మీరే ఆలోచించుకోండి. సో, మీకేం జరుగుతుంది ఫైనల్‌గా అనేది మీకు ఒక అలర్ట్ కింద నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కేటగిరీలో ఉన్నారు స్టూడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నావు. పోనీ మన దగ్గర ఆన్‌లైన్‌లో క్లాసెస్ తీసుకున్నావు. సపోర్ట్ గైడెన్స్ కోర్స్ తీసుకున్నావు. జస్ట్ 250 రూపీస్‌తో నువ్వు ఈ లెవెల్‌లో ఉన్నావు. ఇక్కడున్నావు ఎగ్జాంపుల్‌కి అనుకో. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అంటే నువ్వే ఫర్ ఎగ్జాంపుల్ నీ సీనియర్ ఇదే పొజిషన్‌లో ఉన్న సీనియర్ ఎగ్జామ్ రాసింటే అతను ఫస్ట్ రౌండ్‌లో అంటే మనం ఏమనుకున్నాం? మనకు ఉన్న పేపర్‌లో ఫస్ట్ మనం ఏం చేయాలా? ఫస్ట్ రౌండ్‌లో మనకొచ్చిన ఆన్సర్‌లు కరెక్ట్ వచ్చే ఆన్సర్‌లన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలా. సెకండ్ రౌండ్ ఏం చేయాలా? ఏదైతే మిస్ చేసామో దాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకోవాలా. వస్తాయా లేదా అని చెక్ చేసుకుంటా పోవాలా. 200 క్వెషన్స్ కూడా. వన్స్ 2 లెవెల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకొని పెట్టుకుంటా పోవాలా. అది మనకున్న ప్రొసీజర్. ఓకే. అర్థమైందా? సో, వీళ్ళు ఫస్ట్ 2 రౌండ్‌లో అంటే ఫస్ట్ లెవెల్‌లో ఎగ్జాక్ట్ వచ్చినయి పెట్టుకుంటూ వెళ్ళిపోయినారు. సెకండ్ రౌండ్‌లో ఒకసారి రిమైండ్ చేసుకున్నారు. గుర్తొచ్చిన ఆన్సర్‌లు పెట్టినారు. ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్.
సో వాళ్ళ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని వచ్చినాయంటే కనుక ఓవరాల్గా 120+ కరెక్ట్ రాసినారు. ఇంతకుముందు టాప్ 100లో ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ 2 లెవెల్స్ ఇవి రాసినారు. తర్వాత ఏం చేసినారు, ఏదో ఒకటి బీనో, సీనో, డీనో ఏదో సెలెక్ట్ చేసుకొని వదిలేయకుండా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, సో వదిలేసి రాకుండా ఏదో ఒక దాన్ని ఒకటే ఆప్షన్ మొత్తం పెట్టినారు. ఇక్కడ చూడండి 120 కరెక్ట్ రాసినారు. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 80 క్వశ్చన్స్ ఉన్నాయి. 80 క్వశ్చన్స్ ఏదో ఒక ఆప్షన్ పెట్టినా కూడా మనకి మార్క్స్ వస్తాయి. వరస్ట్ కేసులో కూడా 20 మార్క్స్ వస్తాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, అర్థమైందా? సో 20 వచ్చినాయి. సో వీళ్ళకి ఏమైతాయి టోటల్ మార్క్స్ 140+ వచ్చినాయి. అంటే 140, 145, 150, 155 ఈ రేంజ్లో ఉన్నాయి. సో ఈ రేంజ్లో ఉంటే కనుక 140+ వస్తే 100+లో ఉంటాడు, 150+ వస్తే ఖచ్చితంగా less than 10లో ఉంటాడు ర్యాంక్. సో దీంట్లో డౌటే లేదు. ప్రీవియస్గా మీరు చూసినా కూడా, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది ఇది ఫ్యాక్ట్ అని. అర్థమైందా? అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యేది జస్ట్ 120 మార్క్స్కి, తర్వాత ఏదో ఒకటి ఆప్షన్ పెట్టేది 20 మార్క్స్కు, వాళ్ళకి వచ్చేది 140 to 150. సో బెస్ట్ ర్యాంక్ వస్తుంది, టాప్ 10, టాప్ 100లో వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. వీళ్ళు మన టాపర్స్. అర్థమైందా క్లియర్ కట్గా? సరే, ఇంతకుముందు జరిగిన ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో పేపర్ ఈజీగా వస్తే ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు, 120 రాసే వాళ్ళు 140+ రాస్తారు. తర్వాత రిమైనింగ్ 60 క్వశ్చన్స్లో ఏదో ఒకటి పెడతారు, 20+ అవుతాయి. అర్థమైంది కదా? 200లో 140 కరెక్ట్ రాస్తారు, ఎందుకంటే ఈజీ ఉంది పేపర్. 20 ఏదో ఒకటి పెడతారు, 20 మార్క్స్ వస్తాయి. టోటల్గా ఎన్ని అవుతాయి, 160+ అవుతాయి. సో 160+ వచ్చినప్పుడు సరే వీళ్ళ ర్యాంకులు వీళ్ళకి వచ్చేస్తాయి, వీళ్ళు టాప్ 10లోనే ఉంటారు, డౌటే లేదు. వీళ్ళు 140+ వచ్చినా టాప్ 10లో ఉంటారు, 160+ వచ్చినా కూడా టాప్ 10లో ఉంటారు. వీళ్ళు టాప్ 10, టాప్ 100లో ఉంటారు. ఎందుకు, వీళ్ళకంటే ఎక్కువ మార్కులు ఎవరికి రాలేదు కాబట్టి, సో టాప్ 100లో ఉంటారు. అర్థమైంది కదా పాయింట్? సరే, తర్వాత పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి. సో వీళ్ళు 200కి ఈసారి 100 క్వశ్చన్స్ రాయగలిగినారు. పేపర్ టఫ్ వచ్చింది అంటే మన సిలబస్లో లేనివి టఫ్ క్వశ్చన్స్, ఇంతవరకు అడగని ఏరియా నుంచి క్వశ్చన్ అడిగినాడు. ప్లస్ ఆప్షన్స్ పెట్టినారు. రిమైనింగ్ 100లో వీళ్ళకి 20నే వచ్చినాయి. సరే, ఏంటంటే గెస్ చేయలేకపోయినారు. సో టోటల్‌గా 120 మార్క్స్ అయినాయి. అయినా కూడా వీళ్ళకి ఏమొస్తుంది, less than 100 ర్యాంకే వస్తుంది. ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాసే క్వశ్చన్స్, అటెంప్ట్ చేసే క్వశ్చన్ ఎగ్జాక్ట్‌గా వీళ్ళు ఏదో ఒకటి పెడితే వచ్చే మార్క్స్, వీళ్ళకి ఫైనల్‌గా వచ్చే మార్క్స్, వీళ్ళకి వచ్చే ర్యాంక్ ఈ ఏరియాలోనే ఉంటుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు మనము బి అనే కేటగిరీ పర్సన్ గురించి మాట్లాడదాం. బి అనే కేటగిరీ పర్సన్ ఏం చేస్తాడు, బి అనే కేటగిరీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఈజీ వచ్చిందనుకోండి, ఈ 140కి ఇతను 120నో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చేంజ్ చేసి రాస్తా. 140 తెచ్చుకుంటే వీళ్ళు 120+ అలా తెచ్చుకుంటారు. ఆప్షన్స్ బేస్ చేసుకొని 120, ఇక్కడ ఒక 20+ వస్తాయి. సో ఓవరాల్ వీళ్ళకి ఏమైతాయి, 140+ వస్తారు. వీళ్ళు బిలో 200, అంటే లేకపోతే బిలో 200, బిలో 300 ఈ రేంజ్లో వీళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎవరు వీళ్ళు, రీసెంట్గా 2-3 మంత్స్ నుంచి ఈ సెట్ని స్టార్ట్ చేసి కొంచెం ప్యారల్గా ప్లాన్గా డైలీ 3 to ఎంపీసీ సబ్జెక్ట్ 3 అవర్స్, కోర్ సబ్జెక్ట్స్కి 3 అవర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ రాసుకుంటా ముందుకు పోయేవాళ్ళు. అర్థమైందా? సో వీళ్ళు less than 200, 250 ర్యాంక్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ప్రాబ్లం లేదు. అంటే ఈ ఏబి అనే క్యారెక్టర్స్కి ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గినక సి ప్లేస్లో ఉంటే, అంటే నేను సి అనే పర్సన్ని, సి క్యారెక్టర్లో ఉన్నా, ఈ 2000లో ఉన్నా, నాకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ పైనే ఫోకస్ పెట్టుకున్నా, ఈ ఈసెట్ పైన ఫోకస్ లేదు. నేనేమనుకుంటానంటే, నేను రాసినా కూడా నాకు 60-70 మార్క్స్ ఎట్లా వస్తాయి, నా సీనియర్స్ నాకు గైడ్ చేసినారు, ఎట్లా వస్తాయి, నేను క్వాలిఫై అవుతాను, నాకు నా నియర్ బైలో ఉన్న ఏదో ఒక కాలేజ్లో, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి, సీట్లు మిగిలిపోతున్నాయి, నాకు ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది, నేను ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా చదువుకుంటా అనే ఆలోచన ఉంది నాకు. ఓకేనా? ఇది తప్ప ఆలోచన కాదు. నా రిక్వైర్మెంట్ బేస్ పైన, నాకున్న ఫెసిలిటీ బేస్ పైన నేను ఇట్లా అనుకున్నా. ఇక్కడ నీకు జరిగే ప్రాబ్లం ఆలోచించు. ఇక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వు 2000లో ఉన్నావు. సో ఇప్పుడు చూడు, పేపర్ ఈజీగా వచ్చిందనుకో, ఇంతకుముందు ఏం జరిగేది ప్రీవియస్ ఇయర్స్‌లో, నీకు పేపర్ మోడరేట్‌గా ఉంది. మోడరేట్‌గా ఉన్నప్పుడు సో నువ్వేం చేస్తాంటివి, ఏనో, బీనో, సీడో, డీనో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాంటివి. సెలెక్ట్ చేసుకుంటే నీకొచ్చే మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తాయన్నాయి నీకు యావరేజ్ కింద? ఒకటి సెలెక్ట్ చేసుకున్నా 50 నుంచి లేదా 40 నుంచి 60, 70 ఆ రేంజ్‌లో వచ్చేటివా? అంటే నీకు మోడరేట్‌గా 70 రేంజ్‌లో మార్క్స్ వచ్చేది. సో 70 కాబట్టి వీళ్ళు less than 100, ఈ సెకండ్ కేటగిరీ ఉన్నవారు 200, 300 వస్తే రిమైనింగ్ less than 1000లోనో, less than 2000లోనో నీకు ర్యాంక్ వచ్చేది. ఏదో ఒక కాలేజ్‌లో జాయిన్ అయిపోయేవాళ్ళు. అట్లే జాయిన్ అయినారు మన సీనియర్స్. అర్థమైంది కదా? ఇక్కడ పాయింట్ అర్థమైందా? క్లియర్. ఇది క్లియర్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఈజీ ఉందనుకోండి. ఈజీ ఉన్నప్పుడు వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. వీళ్ళకి 160+ వస్తున్నాయి. పేపర్ ఈజీగా ఉంటే ఏ కేటగిరీ వాళ్ళకి 160+ వస్తున్నాయి. నీకొచ్చిన మార్క్స్ ఎన్ని? జస్ట్ 70. నీకు పేపర్ టఫ్, మోడరేట్‌గా ఉన్నా, ఈజీగా ఉన్నా, టఫ్ ఉన్నా, నువ్వు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి నీ మార్కులు పెరగవు, తరగవు. సో ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. అంటే 40 నుంచి 70 మధ్యలో ఉంటాయి. పేపర్ ఈజీ ఉన్నా, టఫ్ ఉన్నా నీకు సంబంధం లేదు. అర్థమైతుందా? పేపర్ ఈజీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి, నీ క్లాస్‌మేట్స్‌కి, చదువుకున్నోనికి 160+ వస్తాయి.
నీకు 70 వచ్చినాయి. సో, నీ ర్యాంక్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఆలోచించు. 160 ప్లస్ ఉన్న మనకి లెస్ థాన్ 100 ర్యాంక్ వస్తే 140-160, 120-140 ఇలా కంపారిజన్‌లో ఇలా చూసుకుంటూ పోతే నీకి వీనికి గ్యాప్ ఉంది. చానా గ్యాప్ ఉంది. అంతే గ్యాప్ ఉంటుంది నీకొచ్చే ర్యాంకులో. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇంత డిఫరెన్స్ వస్తుంది నీ ర్యాంక్‌లో. సో దట్ నీకేమనిపిస్తుందంటే వీనికి లెస్ థాన్ 100 వస్తే నీకు లెస్ థాన్ 2000 ర్యాంక్ వచ్చుంటుంది. అదే ఇంతకుముందు ఏం జరిగింది పేపర్ మోడరేట్ ఉంది కాబట్టి నియర్ బై 500లోనో, 1000లోనో ఉంటావు. ఈసారి నువ్వు 2000కెళ్ళిపోతావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఓన్లీ చీట్ కోడ్ పైన డిపెండ్ అయితే గనక, ఓన్లీ ఆప్షన్స్ పైన డిపెండ్ అయితే నీ ర్యాంక్ చానా అంటే చానా దూరం వస్తుంది. ఆ పాయింట్‌ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే. సరే. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ టఫ్ వచ్చిందనుకోండి. చానా అంటే చానా టఫ్ వచ్చిందనుకోండి. అప్పుడు వీళ్ళ టోటల్ అంటే ఎవరైతే టాప్ 100లో ఉన్నారో చదువుకున్నోళ్ళు బాగా ప్రిపేర్ అయినోళ్ళు వాళ్ళ వాళ్ళకి టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎన్ని క్వెషన్స్ రాయగలుగుతారు? 120 ప్లస్ రాయగలిగింటారు. ఓకేనా? అర్థమైతుందా పాయింట్? మీకెన్నొచ్చింటాయి? 70 ఎందుకంటే మీరు ఏబీసీలో ఏదో ఒకటి పెట్టింటారు. సో, ఈ డిఫరెన్స్ ఎంతుంది? ఈ డిఫరెన్స్ తక్కువుంది. అర్థమైతుందా? దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మీ మార్క్స్ డిఫరెన్స్ తక్కువుంది. సో దట్ మీకు ర్యాంక్ డిఫరెన్స్ ఎట్లుంటుంది? ర్యాంక్ డిఫరెన్స్ గూడా తక్కువుంటుంది. అర్థమైతుందా లాజిక్? ఇక్కడ మార్కుల డిఫరెన్స్ ఎక్కువుంది కాబట్టి ర్యాంక్ గూడా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ తక్కువుంది కాబట్టి మీకు ర్యాంక్ గూడా డిఫరెన్స్ తక్కువుంటుంది. వీళ్ళకి లెస్ థాన్ 100 వస్తే నీకు లెస్ థాన్ 1000, లెస్ థాన్ 500లో నీ ర్యాంక్ వస్తుంది. ఈ మార్క్స్ తక్కువ డిఫరెన్స్ ఉండడం వల్ల. సో, కాబట్టి మనం ఆలోచించాల్సిందేమంటే మీరు కంప్లీట్‌గా అంటే ఇప్పుడు ఏమనుకుంటారు అప్పుడు మీరు చదువుకోని ఈ 2000 వాళ్ళు ప్రేయర్ చేస్తారేమో దేవునికి. సరే పేపర్ టఫ్ రాలా అని చెప్పి. అర్థమైందా? సో, అలాంటివేం చేయొద్దండి గానీ సో, మీరొక పని చేయండి. ఈ కంప్లీట్ చీట్ కోడ్ పైన గాని, దీనిపైన డిపెండ్ కాద్దండి. టైమ్ ఉంది గదా! మనకింకా 10 డేస్ ఉంది గదా! 10 డేస్ ఇంటూ 8 అవర్స్. 6 అవర్స్ ప్రిపరేషన్, 2 అవర్స్ టెస్ట్ సీరీస్. సో, 80 అవర్స్ అయితాయి. ఈవెన్ దో మీకు ఇప్పుడు స్టార్ట్ చేసినా గూడా మీకు 80 అవర్స్ టైమ్ మీ చేతిలో ఉంది. సో, మీరు లెస్ థాన్ 200, 300 ర్యాంక్ తెచ్చుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ లేదని నేను చెప్పడం లేదు. పాసిబిలిటీ 100కు 200% ఉంది. మీరు ఇమ్మీడియేట్‌గా వీడియో చూసిన వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో కీవర్డ్స్ ఉంటాయి. అంటే మీరు ఈజీగా దాని కోసం ఒక ప్యాటర్న్ ఉంటుంది. పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని ముందర పెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇమ్మీడియేట్‌గా అంటే ఇమ్మీడియేట్ స్టార్ట్ చేయండి. మీరు ర్యాంక్ 100, 200, 300 బిలో ర్యాంక్ కొడతారు. మంచి కాలేజ్‌లో సీట్ కొడతారు. తర్వాత నాకు మెసేజ్ పెడతారు. అర్థమైందా? కాబట్టి మీరు ఈజీ ఉండాలా పేపర్ అని మాత్రం కూర్చోద్దండి. పేపర్ ఈజీ ఉందనుకోండి మీ కథ ఎట్లుంటుంది చూడండి ఇక్కడ. పేపర్ ఈజీగా ఉండాలని కోరుకోండి దేవుడిని. కానీ మీరు ప్రిపేర్ అయిపోయి ఓన్లీ నేను ఆప్షన్స్ పెడతాననుకోని ఈజీగా ఉండాలా, నేను ఓన్లీ చీట్ కోడ్ పైన డిపెండ్ అయితా. ఏ, బి, సి, డి నాకు లక్కీ నంబర్ బి కాబట్టి ఈసారి బి పెడతా. ఒక 200లో 100 దాటిస్తా. ఇవన్నీ పాసిబిలిటీ లేవు. తగులుతాయి. ఎవరికో ఒకరు తగులుతాయి. 100, 1000, లక్షల్లో ఒకరికి తగులుతాయి. సో, అది మీరు రిఫరెన్స్ కింద పెట్టుకొని మీరు ట్రై చేస్తారంటే గనుక మీరు ఫెయిల్యూర్ అయిపోతారు. చానా ఇబ్బంది పడతారు. ర్యాంక్ రాకపోతే గనుక మీరే కాదు మీకు ఫీజులు కట్టాలంటే గనుక మీ పేరెంట్స్ సఫర్ అయితారు కాబట్టి మీ పేరెంట్స్‌ని, మీ ఫ్యూచర్‌ని అదంతా గుర్తుపెట్టుకొని నీట్‌గా ప్రిపేర్ కండి. ఒక్కసారి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకిది ఫస్ట్ టైమ్. పాలిసెట్ రాసింటారు. పాలిసెట్ రాయకుండా అయితే మీరొచ్చిండరు. పాలిసెట్ అనేది చూసుకుంటే గనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ తర్వాత మీరు 10థ్ క్లాస్ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాసింటారు. సో, అప్పుడు మీకు ఆలోచనే ఉండదు. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఏం లేదు మీకు ఐడియా ఉండదు. ఏదో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యుంటారు. లేకపోతే జాయిన్ కాకుండా డైరెక్ట్ వచ్చేసింటారు. వాళ్ళు ఏదో క్లాస్ చెప్పుంటారు. ఏదో రాసింటారు. ఏదో సీట్ వచ్చి ఏదో మనకు తెలియకుండా జరిగిపోయింటుంది అక్కడ. 10, 15 డేస్ గ్యాప్‌లో. మనం అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపలే కంప్లీట్ అయిపోయుంటుంది. కానీ ఇప్పుడు మీరు 3 ఇయర్స్ తర్వాత మీరు రాస్తున్నారు ఈసెట్ ఎగ్జామ్. ఈ ఈసెట్ ఎగ్జామ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీ ఫ్యూచర్‌కి డిసైడ్ చేస్తుంది. సరే ఏదో కాలేజ్‌లో వస్తే దానివల్ల మనకు ఫ్యూచర్ ఎలా డిపెండ్ అయితుందంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. మీరు మంచి కాలేజ్ తీసుకుంటే మీకున్న ఫ్రెండ్ సర్కిల్ మంచిగుంటుంది. కాలేజ్ అట్మాస్ఫియర్ మంచిగుంటుంది. లెక్చరర్స్ మంచిగుంటారు. సో దట్ మీకు దానివల్ల జరిగే ప్లేస్‌మెంట్స్ బాగొస్తాయి. మంచి మంచి ప్లేస్‌మెంట్స్ మంచి మంచి కంపెనీస్ ఒస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ అయినా, మీకు లేదు మీరు బిజినెస్ పైన ఐడియా ఉన్నా, మీరు మంచి కాలేజ్‌లో జాయిన్ అయిపోయి, మంచి కాలేజ్‌లో కంప్లీట్ చేసుకొని బయటికొస్తే, మీకొచ్చే థాట్స్ గాని, మీ మైండ్‌లో ఉండే థాట్ ప్రాసెస్ గాని డిఫరెంట్‌గా ఉంటుంది. ఎంత డిఫరెంట్‌గా ఉంటుందంటే, అది మంచి ర్యాంక్ కొట్టినోనికే తెలుస్తుంది. వాని మైండ్ సెట్, వాని లాజిక్, వాళ్ళ సిక్స్త్ సెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో నార్మల్ పీపుల్‌తో కంపేర్ చేస్తే. అర్థమైందా? ఇవన్నీ మీకు కావాలనుకుంటే మీకుంది టైమ్ ఉంది. ఇంకా 10 డేస్ ఉంది. మిమ్మల్ని అలర్ట్ చేస్తాను. సో, మీరు అలర్ట్ కండి. ఇంగా టైమ్ ఉంది కాబట్టి, లాస్ట్ టైమ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాతనే నేను ఆ 10 డేస్‌లో అన్నా కొంచెం మేలుకుంటే బాగుండేది కదా! అని ఫీల్ అయినా గూడా దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. తర్వాత మీకు 3 ఇయర్స్ ఉంది. ఇప్పుడు 3 ఇయర్స్ మీరు ఎలాగైతే ఎగ్జామ్ ముందు 1 డే బ్యాటింగ్, 2 డేస్ బ్యాటింగ్, 3 డేస్ బ్యాటింగ్ ఎలాగైతే చేశారో, సేమ్ అదే ప్యాటర్న్‌లో చేయండి బీటెక్‌లో గూడా. మీరు మరి సేమ్ మేము అట్లే సపోర్ట్ చేస్తాం కదా! ఇన్‌స్టిట్యూట్ నుంచి. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వెషన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి కాబట్టి, నేను కాకపోయినా నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు పాపం మీకు హెల్ప్ చేసేవాళ్ళు. సో, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని మీరు పాస్ అయిపోయి బయటికెళ్ళిపోవచ్చు. కానీ ఇది మాత్రం మీకు ఒక ఫిల్టర్ లాంటిది. మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి పోయి ఇది ఫిల్టర్ లాంటిది కాబట్టి, సో, జాగ్రత్తగా ఈ 10 డేస్ మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.
సో ఇక్కడితో వీడియో అయితే స్టాప్ చేద్దాం. ఇది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వీడియో. సో దట్ వాళ్ళకి కూడా కొంచెం, కొంచెం ఇన్స్పిరేషన్ కాకపోయినా అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి అలర్ట్ అవుతారు చదువుకుందామని. కొంచెం ఒక 10% అన్నా కూడా వాళ్ళకి మైండ్‌లో వస్తుంది కదా! చదువుకుందాం, మంచి ర్యాంక్ తెచ్చుకుందామని. ఓకేనా? సరే ఓకే. ఓవరాల్‌గా ఇక్కడైతే వీడియో స్టాప్ చేద్దాం. థాంక్ యూ.